నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చేయవచ్చు, చేయకూడదు, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తే అన్న సందేహాలు చాలా మందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి వారి సందేహాన్ని తీర్చడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ఆగమ వారధి, ధర్మనిధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. విమలాదేవి మోతీనగర్ నుంచి రాస్తున్నారు. దేవుని హారతిలోని అంతరార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. హారతి అనేది దాన్ని ఏమంటారు? మంగళహారతి అంటారు. అంటే మంగళమును మనం అర్పిస్తున్నాం అంటే శుభం. స్వామికి శుభం జరగాలి, స్వామి బాగుండాలి, ఆయనకి ఎలాంటి దోషాలు అంటకూడదు, ఎలాంటి బాధలు రాకూడదు అని కోరుకోవటాన్ని మంగళం అంటారు. దీన్ని శాస్త్రంలో, ఆగమ సాంప్రదాయంలో మంగళాశాసనం అంటారు. అంటే మంగళాన్ని కోరటం, మా దేవుడు బాగుండాలి. అంటే చాలామందికి ఒక కొరకరాని ప్రశ్న ఇది. దేవుడు బాగుండడం ఏంటి? ఆయన బాగా లేకుండా ఉంటాడా? దేవుడు అంటేనే బాగుండేవాడు కదా. ఆయనకి ఆపదలు వస్తాయా? ఆయనకు కష్టాలు వస్తాయా? ఆయనకు బాధలు వస్తాయా? వస్తే మననేం కాపాడుతాడు అనే ఒక అర్థం కాని సందేహం వస్తుంది. ఇక్కడ జీవులకు రెండు దశలు ఉంటాయి, రెండు స్థితులు. ఒకటి జ్ఞాన దశ, మరొకటి ప్రేమ దశ. జ్ఞానం ఉన్నవారు పరమాత్మ రక్షకుడు, సకల జగత్తుకు ఆయనే నియంత, జగత్తును ఆయనే పరిపాలిస్తున్నాడు, ఆయనే సంహరిస్తున్నాడు, ఆయనే సృష్టిస్తున్నాడు. ఆయన లేకుండా మరేదీ లేదు. సర్వరక్షకుడు ఆయనే. మనమందరం ఆయనతోటే ఉన్నాం, ఆయనలోనే ఉన్నాం, మనలో ఆయన ఉన్నాడు. దీన్నే జ్ఞానము అంటారు. భక్తి అంటే ప్రేమ. జ్ఞాన దశలో మనను పరమాత్మ రక్షిస్తాడు, ప్రేమ దశలో పరమాత్మను మనం రక్షిస్తాం. ప్రేమ అండి. మీకు ఉదాహరణ కావాలంటే చక్కని ఉదాహరణ చెప్తాను. యశోదమ్మ కృష్ణుని నోట్లో అఖిలాండ కోటి బ్రహ్మాండాలను చూసింది కదా. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థము సత్యము తెలియన్నేరక ఉన్నదానను యశోదాదేవినో కాను అని పెద్ద సందేహాలు పడిపోయింది. పిల్లవాడేమిటి, ఈయన నోట్లో లోకాలేమిటి, ఈయన పిల్లవాడా, ఈయన పరబ్రహ్మే పరమాత్మే అని ఒక్కసారి ఆ లోకానికి వెళ్ళి రెండు చేతులు జోడించబోయింది. స్వామి ఎదురు ఉన్నాడు కదా. చేతులు ఇలా వస్తుంటే మరి తల్లి కదా, తల్లి పిల్లవాడిని దండం పెట్టకూడదు, వారించాలి కదా. స్వామి ఏం చేశాడు? ఇక్కడికి వస్తుంటే అమ్మా ఆకలి అవుతుంది పాలివ్వే అన్నాడు. అయ్యో మా నాన్న ఎంత పాపిడి దండా ఏడిపించానా, తీసుకొని ఎత్తుకొని పాలిచ్చింది. ఎక్కడికి పోయింది జ్ఞానం? నోట్లో చూసినప్పుడు పరమాత్మ, పాలిచ్చేటప్పుడు పసిపిల్లవాడు. భగవంతుణ్ణి ప్రేమించిన వారంతా పూజ చేస్తారు. పూజకు అర్థం ఏంటండి? ఆయనకు పూజ ఎందుకు? జ్ఞానం ప్రకారం అయితే స్వామికి స్నానం పోయారా? ఆయనకు మురికి అంటుతుందా? స్వామికి బట్టలు కట్టారా? ఆయనకు ఆరగింపు చేయాలి, ఆకలి అవుతుంది.
ఎందుకు ఇవన్నీ? ఆరాధనంతా ప్రేమతోటే, జ్ఞానంతో కాదు. నా స్వామి, నా పిల్లవాడు, నా చేతిలో ఉండేవాడు. పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు కాదు, కైలాసంలో ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు కదా, మరి ఇక్కడ ఉన్నాడు పరమాత్మ కాదే. మనం అక్కడికి వెళ్ళలేము, ఆయన ఇక్కడికి వచ్చాడు, ఈ రూపంలో వచ్చాడు. దాన్ని ఏమంటారు శాస్త్రంలో? అర్చ అంటారు. విగ్రహాన్ని అర్చ అంటారు. అర్చ విగ్రహం మోక్షాన్ని ఇస్తుంది. ఎందుకు? మన చేతిలో పట్టుకుంటాం, స్నానం పోస్తాం, పిల్లవానికి పోస్తాం కదా, అలా ఒళ్ళంతా తోముతాం. మీరు ఆరాధన చూడండి, స్నానం పోసే ముందు నూనె తీసుకొని మాడ అంటుతారు. అవును. అలాగే నూనె తీసుకొని కళ్ళకు రాస్తారు, కళ్ళు తుడుస్తారు, పెదవులు తుడుస్తారు, ముక్కు తుడుస్తారు, 2 చెవులు బాగా నలిపేస్తారు, మెడంతా తుడుస్తారు. ఎంత అదృష్టం అండి! ఆలోచించండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ముందర పెట్టుకొని ఆయన ముక్కు, ఆయన కళ్ళు, ఆయన పెదవులు, ఆయన వక్షస్థలం, ఆయన చెవులు, ఆయన పాదాలు పట్టుకొని బాగా కడిగి మురికి పోగొట్టి వారికి చేతులారా వస్త్రం కట్టి ఆభరణాలు వేసి మనకు నచ్చిన లడ్డూలు జిలేబీలు ఆయనకు తినిపించి కదా. మరి ఇన్ని చేస్తే స్వామి ఎంత బాగుంటాడు కదా. స్నానం పోసాం, ఆభరణాలు పెట్టాం, కొత్త వస్త్రాలు కట్టాం, పూలు పెట్టాం, జగీయమానంగా ఉంటాడు. అబ్బా ఎంత బాగున్నాడండి మా స్వామి అన్నామనుకోండి, మన దృష్టే తగిలిందే లేదా? దాన్ని ఎలా పోకూడదు? హారతి ఇస్తే పోతుంది. హారతి అంటే దృష్టి దోషాన్ని పోగొట్టేది, పరమాత్మకు శుభం కలగాలని కోరేది. ఇది భక్తిలో చేస్తారు. భక్తిలో తప్పు కాదు, మనం చేయటం లేదు, లోకమంతా చేస్తుంది. యశోదమ్మ చేసింది, కుంతి చేసింది, రామునికి విశ్వామిత్రుడు చేశాడు. తాను చేసే యజ్ఞాన్ని కాపాడమని పిలుచుకొని పోయిన రాముణ్ణి తాటక మీదికి వస్తే ఏం చేశాడు? హుం అని తరిమేశాడు తాటక దూరంగా. రామా నీకు స్వస్తి, నువ్వు బాగుండాలి అన్నాడు. ఎవరిప్పుడు ఆయనే? ఈయన శిష్యుడు. దేవుడు పోయింది. ప్రేమలో జ్ఞానం మరవబడుతుంది. ఆ ప్రేమలో మన చుట్టూ ఉండాలనుకుంటారు. అందుకే రహస్యం ఏంటంటే, రామ నీవు బాగుండాలి అన్నవాడు జటాయువు, రామ నేను అన్నవాడు దశరథుడు. నువ్వు రాదైతే నేను చూడాలి, నువ్వు పరిపాలన చేస్తుంటే నేను చూడాలి అన్నాడు దశరథుడు. ఆమెడు జటాయువు అనలేదు, నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, నాకు భార్య కావాలి, నాకు భర్త కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు సంపదలు కావాలి అని కోరేవాడు భక్తుడు కాదు. నీకు బాగు జరగాలి, నువ్వు బాగుండాలి అన్న కోరేవాడే నిజమైన భక్తుడు. చిన్నిమా పుట్టకు శ్రీరామ రక్ష అన్నవాడు భక్తుడు కాదు. శ్రీరామ రక్ష రాముడికే ఉండాలి, మొదలు నువ్వు బాగుండాలి. సీతమ్మ చెప్తుంది రాముడు బాగుండాలని, కౌసల్య చెప్పింది, దశరథుడు చెప్పాడు, విశ్వామిత్రుడు చెప్పాడు, జనకుడు చెప్పాడు. ప్రేమ దశలో మంగళాశాసనం, మంగళాశాసనమే మంగళహారతి. మనకు ద్రవిడ సాంప్రదాయంలో పెరియాళ్ళు వారని ఉన్నారు. ఆయన పొల్లాండు పొల్లాండు పల్లాయిరతాండు పరకోడి నూరాయిరం అని 100,000 సంవత్సరాలు నువ్వు బాగుండాలి అన్నాడు. అందుకే ఆయనను పెరియ ఆళ్ళవారు, పెద్ద జ్ఞాని. ఎందుకు? భగవంతుని బాగా కోరాడు కాబట్టి. ఇది మంగళహారతిలో ఆంతర్యం. పరమాత్మకు దిష్టి తీశాం కాబట్టి దిష్టి తీసినటువంటి హారతిని కళ్ళకు అద్దుకోవచ్చా? అద్దుకోవచ్చా? దిష్టి తీశాం కదా, అది మనకు కావాలా? ఆ దిష్టి మాకు తగలాలా? అందుకే సంప్రదాయం ప్రకారం మంగళహారతిని కళ్ళకు అద్దుకోకూడదు, ఆయన కళ్ళకు అద్దకూడదు. చాలామంది చేస్తారు, హారతి ఇచ్చి దేవునికి అద్దుతారు, తర్వాత మనం అద్దుకుంటారు. ఏం కర్మ ఇది? అంటే నీ దృష్టి నీకే, నా దృష్టి నాకేనా? మంగళహారతికి నమస్కారం చెయ్యి. ఎందుకు? పరమాత్మకున్న దృష్టి దోషం పోగొట్టిన గొప్పదానవు కదా అని నమస్కారం చెయ్యి. కళ్ళకి అద్దుకోవద్దు, మరోటి మనం చేయొద్దు.
ఇందులో పరమ భావన, మధురమైన ప్రేమ, పవిత్ర ప్రేమ మాడహారతిలో ఉంది. మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి భార్గవి రాస్తున్నారు. ఏ ఏ విషయాల్లో సంతృప్తి చెందకూడదు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పరమాత్మను సేవించటంలో తృప్తి పొందకూడదు. భగవంతుని నామ సంకీర్తనం చేస్తున్నప్పుడు తృప్తి పొందకూడదు. జ్ఞానాన్ని సంపాదిస్తున్నప్పుడు తృప్తి పొందకూడదు. ఎందుకంటే ఓ పట్టాన జ్ఞానం అయిపోయేది కాదు కదా. ప్రపంచం ఎవరికైనా అన్నీ వచ్చా. నహి సర్వ సర్వం జానాతి. ప్రపంచంలో ఏ ఒక్కడు అన్నీ తెలిసినవాడు ఉండడు. ఇంకో మాట ఉన్నాడు భరద్వాజ మహర్షి. ఆయన ఏమంటాడు? అవిజ్ఞాతం బహ్వస్థితి జ్ఞానం స్వాధ్యాయ. అంటే నాకు తెలిసిన దానికంటే తెలియనిదే ఎక్కువ ఉన్నదని తెలుసుకోవటమే స్వాధ్యాయము అన్నాడు. అందువల్ల ఎంత గొప్పగా చదువుకున్నా వాడికి ఆ రంగమే వచ్చు, పక్క రంగం రాదు కదా. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు శరీరం ఎలా ఉందో చెప్తాడు. మరి డాక్టర్ గారు రామాయణ చెప్తాడా? పోనీ డాక్టర్ గారు ఇంజనీరింగ్ అయి వంతెన కడతాడా? ఇంజనీరు ఇంజక్షన్ ఇస్తాడా? డాక్టరే ఇప్పుడు ఎలా ఉన్నారు డాక్టరు? కంటికో డాక్టరు, చెవికో డాక్టరు, ముక్కుకో డాక్టరు, గొంతుకో డాక్టరు, అంత స్పెషలిస్టులు. చెప్తాను ఈఎన్టీ ఏదో అంటారు చూడండి, స్పెషలిస్ట్ ఉంటారు. అంటే వాడికి కన్నే తెలుసు. పొరపాటు చెవికేరు దెబ్బొస్తే నాకేం తెలియదు. అవునా? మన కథ ఉంది పాత రోజుల్లో. తెనాలి రామకృష్ణ కథ చెప్తారు పెద్దలు. చిన్నప్పుడు చెప్పుకున్నారు. ఇప్పుడు అవన్నీ లేవు. పాత రోజుల్లో మన తెలుగు భాషగా ఇలాంటి కథలు ఉండేది. కొంచెం జ్ఞానం వస్తుంది. తెనాలి రామకృష్ణుడు రాజసభలోకి వెళుతుంటే ద్వారపాలకుడు, అయ్యా రేపు మంచి రోజా, మా అబ్బాయికి నామకరణం చేస్తాను, కొంచెం చెప్పండి అన్నాడు. అవి నాకు తెలియవురా, నాకు తర్కం, వ్యాకరణం, కవిత్వం చెప్తాను తప్ప పంచాంగం, ముహూర్తం నాకు తెలియదురా అన్నాడు. ఇంతేనా? ఇంత పెద్ద పండితుడవు, అన్ని పద్యాలు చెప్తావు, అందరిలో గొప్పగా గౌరవం పొందుతావు, ముహూర్తం చూడరాదా? ఇంతేనా నువ్వు అన్నాడు. అది వాడడం లేదు, వాడితో వేరేవాడు అనిపించాడు. అంటే వాడిని అవమానించాలి. నవ్వాడు, వెళ్ళిపోయాడు. పెద్దవాళ్ళు ఏం మాట్లాడరు. మరునాడు 9 గంటలకు వచ్చాడు. వీడు ద్వారపాలకుడు, భటుడు, మన ఇంత పెద్ద కత్తి ఉంటుంది, తీస్తాడు. నాయన కొంచెం గడ్డం పెరిగింది, కాస్త కత్తితో క్షౌరం చేస్తావా అన్నాడు. ఓయ్ ఏమనుకున్నావయ్యా, ఇది క్షౌరం చేసే కత్తి అనుకున్నావా? యుద్ధం చేసేది. ఇంత పెద్ద కత్తి ఉన్నది, ఇంత గీకలేవా? నువ్వే మీరుడేవయ్యా, అయ్యో బతుకు బయటపడరాదు అన్నాడు. వాడికి అర్థమైంది, నాయనా దండం, నీ కాళ్ళు పట్టుకుంటాను, తప్పైంది, క్షమించండి. కాబట్టి ఒక రంగంలో జ్ఞానం ఉన్నవాడు మరో రంగంలో జ్ఞానం ఉండదు. కాబట్టి జ్ఞానానికి తృప్తి లేదు, ధ్యానానికి తృప్తి లేదు, భగవంతుని సేవకు తృప్తి లేదు, భార్యను ప్రేమించటానికి తృప్తి లేదు, భర్తను ప్రేమించటానికి తృప్తి లేదు, ప్రేమకు తృప్తి లేదు. కానీ తృప్తి కోరికకు ఉండాలి, కోరికలు పెంచుకోకూడదు. సంపద కావాలంటే తృప్తి ఉండాలి, సంపద రావటానికి తృప్తి ఉండాలి, తీసుకునే ఆహారానికి తృప్తి ఉండాలి, చేసే విహారానికి తృప్తి ఉండాలి. అందువల్ల జ్ఞానానికి, భక్తికి, ప్రేమకు, విద్యకు ఈ 4ంటికి తృప్తి ఉండరాదు. అలా తృప్తి పడ్డవాడు అనుకున్న దాన్ని లోకంలో సాధించలేడు. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. హైదరాబాద్ నుంచి బాలాజీ రాస్తున్నారు. వెండి గోవు ప్రతిమను దానం చేయవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సలక్షణంగా దానం చేయవచ్చు, హాయిగా తీసుకోవచ్చు.
ఎందుకంటే గోదానం అనేది 196 రకాలు ఉన్నాయి. అంటే నిజమైన గోవుని ఇవ్వలేని వాని గతి ఏమిటి? ఓ గోవు కొనాలంటే 15,000, 10,000, 20,000 ఉంటుంది. కొనివ్వలేడు వాడి గోదానం చేయాలని కోరుకుంది. అదే వెండి గోవు 1,000 రూపాయలు వస్తుంది. ఇంకా శక్తి ఉంది 2,000 పెట్టుకుంటాడు. అలా వెండి, ఇంకా శక్తి ఉంది బంగారు వెండి గోవు ఇస్తాడు. ఇవ్వచ్చు. వెండి గోవు ఇవ్వకున్నా, బంగారం గోవు ఇచ్చే శక్తి కూడా లేకున్నా తిల గోవు అని ఒకటి ఉంది. తిల గోవు అంటే ఏమిటి? నువ్వులను గోవు ఆకారంలో పోసి ఇవ్వాలి. తిలదేవు అది నీ ఇష్టం, అంటే నీ శక్తి. నీకు 100 కిలోల నువ్వులు ఇవ్వాలి శక్తి ఉందే? ఉన్నవాడు 100 కిలోల నువ్వులను ఆవులాగా ఆకారం వేస్తాడు. అలాగే ధాన్య గోవు వడ్లను పోస్తాడు, బియ్యాన్ని పోస్తాడు, పిండిని పోస్తాడు. కొందరు కలశ గోవు, ఓ 10 కలశాలు తీసుకొని గోవు ఆకారంలో పెట్టి చేస్తాడు. అలాగే ఆద్య ఘృత గోవు, నెయ్యి, నేతి కలశాలను ఆవు ఆకారంలో పెట్టిస్తాడు. ఏమి ఈత కాకుంటే జలగోవు, నీటినే అన్ని కలశాలు లేకుంటే ముంతలు ఉంటాయి మట్టివి, మట్టి ముంతల్లో నీళ్లు పోసి ఆ మట్టి ముంతలను గోవు ఆకారంలో పెట్టి దానం ఇవ్వు. మన శాస్త్రము, మన ఋషులు పరమ దయాళువులు. ఇప్పుడు అనుకునే రీతిలో కారు వాళ్ళు. పుణ్యము రావాలి, వాడి అజ్ఞానము పోవాలి, వాడికి ధర్మము తెలియాలి. ఈ 3 వాడికున్న శక్తి మించకుండా చేయగలగాలి. శక్తి లేనివాడు పూజలు చేయవని శాస్త్రం చెప్పింది కాబట్టి అప్పు చేసి చెయ్యాలనుకోవడం తప్పు. శక్తి ఉన్నవాడు లేదని చెప్పి తక్కువ ఇవ్వటము తప్పు. అంటే అన్ని రకాల వాళ్లకు, అన్ని తరగతుల వాళ్లకు, అన్ని విధాలు ఉన్న వాళ్లకు అన్ని పుణ్యగా చేసే అవకాశం మన ఋషులు ఇచ్చారు. సత్యవ్రతం ఉంది, సత్యవ్రతంలోనే గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ అన్నాడు ప్రసాదానికి. అభావే శారిచూర్ణంచ అన్నాడు. ఒకవేళ గోధుమ పిండి కొనే శక్తి లేదు, బియ్య పిండి పెట్టు. ఆ శక్తి లేదు, అంత గుడం పెట్టు, బెల్లం పెట్టి అరిగింపు చెయ్యి. ఋషులు నిక్కచ్చిగా వ్యవహరిస్తారు ధర్మం విషయంలో, పూజలో శక్తి విషయంలో కాదు. నీకున్న శక్తిలోనే స్వామిని పూజించు. స్వామి నువ్వు ఏమిచ్చాడని చూడడు, నీ మనస్సులో ఏముందో చూస్తాడు. నా పైన నీకు ఎలాంటి భక్తి ఉందో చూస్తాడు తప్ప నాకు వీడు ఎంత ఇచ్చాడో చూడడు. భగవంతుడు మనం ఇవ్వటం ఏంటి? ఆయనే మనకి ఇస్తాడు కదా. అందుకోసమని ఎలాంటి సందేహం లేదు. వెండి ఆవును ఇవ్వు, బంగారు ఆవును ఇవ్వు, బియ్యంతో ఇవ్వు, గోధుమలతో ఇవ్వు, వడ్లతో ఇవ్వు, చేత కాదు నీళ్లతో ఇవ్వు, సరిపోతుంది. మరో ఉత్తరం చూద్దామండి. శివాజీ రాజమండ్రి నుంచి రాస్తున్నారు. పితృదేవతలలో అర్యముడు అంటే ఎవరు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పితృదేవతలు 18 మంది ఉన్నారు. అందులో కొన్ని విభాగాలు 11 మంది, కొన్ని 9, కొన్ని 5, కొన్ని 3. పితామహ అంటాం. ఇందులో పురూరవ, ఆర్ద్రక సంజ్ఞం అనేటువంటిది విశ్వే దేవతలు. వసు, రుద్ర, ఆదిత్యుడు అనేవాళ్ళు పితృదేవతలు. వసువులంటే అష్టవసువులు 8 మంది, రుద్రులంటే 11 రుద్రులు, ఆదిత్యులు అంటే 12 మంది. 12 ఆదిత్యులు, 11 రుద్రులు, అష్టవసువులు. వీళ్ళు పితృదేవతలకు అధిష్టాన దేవతలు. మనం అంటాం కూడా వసు, రుద్ర, ఆదిత్య స్వరూపేభ్య పితృభ్య స్వధా అంటాం. మన మాటలోనే ఉంది. అందుకోసం ఇందులో వసులు 8 మంది, రుద్రులు 12 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది. ఆ 12 మంది ఆదిత్యులలో ఒక ఆదిత్యుడు అర్యముడు. అర్యముడు అంటే ఆదిత్యుడే, అంటే సూర్యభగవానుడే. ఆదిత్యులు 12 మంది, 12 పేర్లతో
12 మాసాలలో వస్తారు. సూర్యుడు 12 మూర్తులుగా ఏర్పడి ఒక్కొక్క మాసానికి ఒక్క సూర్యుడు వస్తాడు. అందులో ఒక సూర్యుడు అర్యమ. అర్యమ అంటే ఏమిటి? శబ్దాన్ని జాగ్రత్తగా చూస్తే జ్ఞానాన్ని ఇచ్చి అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. సూర్యభగవానుడు చీకటిని పోగొట్టి వెలుగునిస్తాడు. చీకటి అంటే అజ్ఞానం, వెలుగంటే జ్ఞానం. ఇలా అర్యమ అంటే ద్వాదశాదిత్యులలో ఒకడు. ఈ మహానుభావుడు పితృస్థానంలో ఉన్నప్పుడు చాలా విశేషమైన మహిమ కలిగి ఉంటాడు. మనకు 12 మంది సూర్యులకు ఇచ్చినా చేసేటువంటి పిండ ప్రదానం కానీ, తర్పణం కానీ, దానం కానీ అర్యమ రూపంలో ఉన్న పితృదేవతే స్వీకరిస్తాడు. తక్కిన వారు ఇతనికి ఆ శక్తి ఇస్తారు. అంటే పిండ ప్రదానంలో ఒకరు, తర్పణ ప్రదానంలో ఒకరు, వస్తు ప్రదానంలో ఒకరు, అలాగే తర్పణంలో నువ్వులతో తర్పణం, దర్భలతో తర్పణం. ఇలా మొత్తం ప్రక్రియలు మనకి ఎన్ని ఉంటాయి? 12, 11, 8 ఎన్ని? 31. ఇద్దరు విశ్వదేవతలు 33. తర్పణాలు 33 ఉంటాయి. ఆ 33 తర్పణాలకు ప్రతీకగా 3 పిండ ప్రదానం చేస్తారు. ఈ 3 కూడా 1, 2, 3 మన పైన వాటిపైన ఒక శిఖరాకారంలో ఉపపిండాలుగా పెడతారు. వాణ్ణి ఉపదేవత అంటారు. అంటే 3, 3 ఎన్ని? 33. ఈ 33 ఆ స్వరూపం, ఈ 33 ఆ తర్పణం, ఈ 33 ఆ విధానం. ఇది అర్యమ అంటే తెలుసుకోవలసిన కించిత్ రహస్యం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, వర్ధత. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.